10,000లో 2 రోజుల క్రితం జాయిన్ అయ్యి అతను టీడీపీ కండువా నుంచి బీజేపీ కండువా కప్పుకొని సీట్ తెచ్చుకున్నాడండి. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరి డైరెక్షన్ లో నడుస్తుంది బీజేపీ. ఆంధ్ర బీజేపీ పార్టీ కేవలం టీడీపీ చంద్రబాబు నాయుడు కన్సర్నంలో నడుస్తుంది అనేది వాస్తవం అండి. ఇది గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఉన్న వర్గాల్లో సామాజిక వర్గాల్లో ఉన్న వాస్తవ నిజాలండి. వాళ్ళ 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 అభిప్రాయం కూడా ఇదే నడుస్తుంది. పురంధేశ్వరి గారు ఒంటెత్తు పోగడలో వెళ్ళటం వల్లే పార్టీ నాశనం అవుతుంది. అలాగే ఇప్పుడు సోమవీర్రాజు గారికి ఇవ్వకపోవడానికి పని అప్పుడు ఏంటి, అర్జెంట్ గా ఆవిడ ఎంపీ అయిపోయి కేంద్ర మినిస్టర్ అయిపోవాలని కోరికలో ఉన్నారనుకుంటా. మరి ఆ త్యాగం చేయొచ్చు కదండి సోమవీర్రాజు గారికి. ఇక్కడ అలాగే అండి. ఒక్క నిమిషం, గుడివాడ నుంచి శ్రీనివాసరావు కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. వరం గారు నమస్తే అండి. నమస్తే. మా అన్న బుజ్జి గారికి కూడా నమస్తే. ఇప్పుడు కాపుల గురించి డిబేట్ నాకు అర్థం కావట్లేదండి సార్. కాపుల గురించి కాదండి, సీట్ల పంపిణీ అంశం. అవును సార్, ఇప్పుడు సీట్ల పంపిణీ ముగ్గురు చూసుకుంటారు కదండి. ఇప్పుడు మా అధ్యక్షుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు సార్. అవునండి. మరి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటే జనసేన టీడీపీ అనేది కంపల్సరీ 2 ట్రాన్స్ఫర్ అవుతాయండి. అటు జనసేనకు మద్దతు ఉంటుంది, ఇటు టీడీపీకి మద్దతు ఉంటుంది. అవునా కాదా వర్మ గారు, చెప్పండి. ఓకే, అది నాకు తెలియదండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఎవరికెవరు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది సార్. ఇప్పుడు ప్రత్యేకంగా అంటే మా సోదరుడు అంటున్నాడు కదా బీజేపీకి వెంకటేశ్వర గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, మీకు వాళ్ళే సమాధానం చెప్తారు. ఎందుకంటే జనసేన బీజేపీ మీరు అన్నారు టీడీపీ పొత్తు ధర్మంలో సీట్లు మన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. ఎలా అవుతుందండి? 21 సీట్లు తెచ్చుకుని దీనికి జనసేనకి ఎలా అవుతాయి? ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయండి? టీడీపీకి ఓటు బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి? అలాగే టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇది ఓటు బ్యాంకు సముచిత స్థానాలు తీసుకోకపోతే పొత్తు ధర్మం అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. పొత్తు ధర్మం అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో 6 సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు ఎవరికి కూడా పొత్తు త్యాగం గాని పొత్తు ధర్మం గాని రాష్ట్ర భవిష్యత్తు గాని వాళ్ళ కుటుంబానికి ఉండదా? ఇప్పుడు ఏకైక లక్ష్యం ఏంటంటే మనం ఇప్పుడు చెప్పేది వాళ్ళ కుటుంబాలకు ఉండదా? అంటే బాలకృష్ణ గారికి, బాలకృష్ణ ఇతరులకి, చంద్రబాబు గారికి కాంట్రవర్సీ వద్దు. ఓకే, న్యాయం జరుగుతుందా లేదా దాన్ని మళ్ళీ మనం కాంట్రవర్సీగా వేరే రకంగా తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని దింపాలని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మీరే ఇలా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న ఓట్లు ఎట్లా పడతాయండి మీరు మాట్లాడుతున్నారు? అంటే మనం అందరూ కూడా అండి సామాస ప్రాతిపదికన సీట్లు ఇచ్చుకోకుండా ఒక కుటుంబానికి ఉడుగుని చెయ్యాలని చెప్తారు మీరు, అంతేనా? పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారికి, నాగబాబు గారికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తా అన్నారు. అంటే ఆయన త్యాగం చేయాలి. అంటే బాలకృష్ణ త్యాగం చేయరు. అంటే హిందూపూర్ లో పరిపూర్ణానంద స్వామి వారికి ఇస్తా అన్నారు, ఆయన త్యాగం చేయాలి. అంటే వీళ్ళెవరూ కూడా అంటే ఇక్కడ రాజమండ్రిలో అసెంబ్లీ సీటు అక్కడ కందులు దుర్గేష్ గారికి ఇస్తానని చెప్పారు. అంటే ఆయన త్యాగం చేయాలి. 80 ఏళ్ళు వచ్చినటువంటి బుచ్చి చౌదరి గారు త్యాగం చేయరు. అంటే మీరు ఎలా ఉన్నదంటే 100 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు ఎవరు త్యాగం చేయరు. కేవలం మనం సీట్లు లేకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. పిఠాపురం ప్రజలు ఏమన్నారు? అడగింది అమ్మాయినా పెట్టదు, మిమ్మల్ని అర్థిస్తున్నాను అన్నారు. అంటే ఆయన గెలుపు కోసం ప్రజలు అర్థించారు, అడిగింది అమ్మాయినా పెట్టదు కాబట్టి అడిగారు. అంటే మన కులానికి సీట్లు ఇవ్వకపోవడం అడుగుతాం కూడా అన్యాయమే అంటారు మీరు. అంటే గొంతుకు నొక్కేస్తారు. దాడి అనేది మీరు చేసేది. పొత్తు ధర్మం పాటిస్తారు. అది ఒకరితో నిర్ణయించే అంశం కాదు, ఒక డిబేట్ తోటి అయ్యే అంశం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటన్నది కాలం నిర్ణయిస్తారు. ఓకే, ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, కానీ అందులో ఎంత పారదర్శకత ఉంది అన్న దాని మీద డిస్కషన్. కానీ ఇందులో ఎవరినో కించపరచాలనో, ఎవరినో టార్గెట్ చేయాలనో, లేకపోతే ఒక సామాజిక అందామని కాదు. మాకు ఉన్నాడండి, మాకు ముద్రగడ గారు ఉన్నారు. మా కాపులకు ఏం చేశారనేది మాకు తెలీదు, ఆయన ఏం చేశాడు అనేది మాకు తెలియదు. అవును, ఓకేలేండి, మీ అభిప్రాయాలు మీరు తెలియజేస్తే చూద్దామండి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి అయ్యప్ప గారు, కోటిపల్లి అయ్యప్ప గారు చర్చలో పాల్గొన్నారు.